అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వినిపిస్తున్న కథ టచ్. ఈ కథ రాసిన వారు వి శాంతి ప్రబోధ. ఏప్రిల్, జూన్ త్రైమాసిక పత్రిక మహిళా మార్గంలో 2022లో ప్రచురితమైంది. కథ ప్రారంభానికి ముందు రచయిత్రి గురించి చిరు పరిచయం. శాంతి ప్రబోధ కథలు, నవలలు, కవిత్వం విరివిగా రాస్తారు. వీటితో పాటు వ్యాసాలు, ట్రావెలాగ్లు, కాలమ్స్ కూడా రాస్తుంటారు. ఆమె మొదటి నవల జోగిని. ఈ నవల 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవలా పురస్కారం, కందుకూరి పురస్కారంతో పాటు ఎన్నో బహుమతులు పొందింది. 2022లో బతుకు సేద్యం రెండో నవలగా రాశారు. ఈ నవలకు తెలంగాణ సారస్వత పరిషత్ నవలా పురస్కారం, కుప్పం రెడ్డెమ్మ పురస్కారం, ఆచార్య ఎన్జి రంగ సాహిత్య పురస్కారాల్లో ప్రథమ బహుమతి అందుకున్నది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీ చేతిని ఒకసారి టచ్ చేయొచ్చా? అతని చిన్ననాటి ఫోటోలు చూస్తున్నదల్లా ఆపి హఠాత్తుగా అడిగింది ఆమె. అలా అడుగుతూ అతని మొహంలోకి చూసింది. అది అతను ఊహించని ప్రశ్న. సూటిగా ఆమె కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు. ఆ చూపుల్లో అనేక ప్రశ్నలు కనిపించాయి ఆమెకు. వాటికి సమాధానం చెప్పలేని ఆమె తలవాలింది. అక్కడున్న ముగ్గురి మధ్య పైకి వినిపించని మాటల ప్రవాహం నిశ్శబ్దంగా. రకరకాల భావోద్వేగాల సమ్మేళనంతో కొట్టుమిట్టాడుతున్న అతని హృదయం వేగంగా కొట్టుకుంటున్నది. ఆమె అడిగిన తీరు అతని హృదయాన్ని తాకి చలింపజేస్తున్నది. అగ్నిపర్వతం బద్దలై అతలాకుతలమైన సముద్రంలాగా అతను. ఆ కడలి తరంగ లోతుల్లోకి చూడ ప్రయత్నిస్తూ ఆమె. కానీ అది సాధ్యమా? అడగకూడనిది కాదుగా. ఆ చూపులకు అర్థం ఏమనుకోవాలి? సీమ టపాకాయలాగా ఎగిరిపడేవాడు మౌనిలాగా. ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్న ముసలమ్మ. ఏళ్ల తరబడి ఘనీభవించిన అశాంతి, ఉక్కపోత, జీవన ఘర్షణ ముగ్గురిలోనూ. ఆమెనే చూస్తున్న అతనికి హాస్టల్కి వెళ్ళిన చెల్లి పిన్నికి పంపిన ఉత్తరం, మురిపెంగా అందరి ముందు పిన్ని చదివిన వైనం కళ్ళ ముందుకొచ్చింది. అమ్మా, ఐ మిస్ యూ అమ్మా. నిన్ను, నీ ప్రేమను మిస్ అవుతున్నానమ్మా. అమ్మా, నువ్వంటే నాకిష్టం, చాలా ఇష్టం. గుండెకు హత్తుకుని నా నుదుటిపై ముద్దుల వర్షం కురిపించే నీ ప్రేమంత ఇష్టం. అన్నీ నాకు తినిపించాలని చూస్తావు. నేను తిననని మారాం చేస్తే ముద్దు మురిపాల మాటలతో మాయ చేసి మరీ తినిపిస్తావు. అడగడం మరుక్షణం రకరకాల పిండి వంటలు క్షణాల్లో సిద్ధం చేసేస్తావు. నేనెప్పుడూ బెస్ట్గా చూడచక్కగా ఉండాలని ఆరాటపడతావు. నవ్వుతూ నవ్విస్తావు. వానా వానా వల్లప్ప అంటూ ఆడనిస్తావు. ఇంట బయట రకరకాల సరదా ఆటలు ఆడిస్తావు. కొత్త కొత్త విషయాలెన్నో నా ముందుకు తెస్తావు. కొత్త లోకాన్ని పరిచయం చేస్తావు. అన్నం కూర వండినట్టే రోజు కొత్త కొత్త కథలు అల్లుతావు. పడుకునేటప్పుడు నువ్వు చెప్పే కథలు వినందే నిద్ర వచ్చేదే కాదు. అన్ని కథలు నీ బుర్రలోకి ఎట్లా వచ్చాయో తెలీదు, కానీ అవంటే నాకెంతో ఇష్టం. నన్ను గట్టిగా కౌగిలించుకొని నన్ను తడుతూ గుడ్ నైట్ అంటావు. నా కోసం ప్రతి రోజుని ప్రత్యేకమైన రోజుగా మార్చేస్తావు. నన్నెంతో సంతోషపెట్టాలని చూస్తావు. అందుకని నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత అంటే హిమాలయ పర్వత శిఖరాలంతా. అమ్మా, ఐ మిస్ యూ అమ్మా అంటూ చాలా పెద్ద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదివిన పిన్ని తనపై బిడ్డ ప్రేమకు ఎంత మురిసిపోయిందో, ఎలా దాచుకుందో తనకు తెలుసు. నేనెప్పుడైనా నా కన్న తల్లికి అలా చెప్పగలనా అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆమె మొహంలోకి చూశాడు. ఆమె వెచ్చని స్పర్శ కోసం, ఆత్మీయ ఆలింగనం కోసం ఎంత తప్పించిపోయాడో ఆమెకేం తెలుసు. ఎన్ని రాత్రులు ఆ చూపు కోసం, ప్రేమ కోసం అలమటిస్తూ దిండు తడిపేశాడో ఆమెకేం తెలుసు. ఆమె నుండి తనేం పొందాడు? అంతులేని ఆవేదన తప్ప.
గుండె లోతుల్లో దించుకోలేని భారం తప్ప. హుం, ఇప్పుడు ఇన్నేళ్లకి గుర్తొచ్చానా ఈవిడ గారికి? ఉడికిపోతున్నది అతని మనసు. వాళ్ళకి నేను అవసరం లేదు. వాళ్ళ జీవితం వేరే వాళ్ళ కోసమే, కన్నబిడ్డ కోసం కాదని ఎంత బెంగపడిపోయాడు. మనసులో బద్దలయ్యే బాధను ఎట్లా తీర్చుకోవాలో తెలియక నాయనమ్మని విసుక్కునేవాడు. పాపం నాయనమ్మ నన్ను, నా కోపాన్ని, నాలోని అసహనాన్ని ఎట్లా భరించిందో. ఈవిడ ఇప్పుడొచ్చి తీయగా పలకరించి అమ్మను అంటే నేనెలా ప్రేమించగలను? ఇదేమన్నా సినిమానా? నా పుట్టుకకు వాళ్లే కారణం కావచ్చు, కానీ నేను కోరితే కనలేదే. వాళ్ళకిష్టమే నాకు జన్మనిచ్చారు. మరి నా బాధ్యత వాళ్ళదే కదా. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలించుకోవాలి? వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. కానీ నన్ను అనాథను చేసే హక్కు లేదుగా. నా హక్కుల్ని కాలరాసే హక్కు లేదుగా. ఈ విషయంలో నానమ్మకి తనకి ఎప్పుడూ వాదనే. ఈ వయసులో నాయనమ్మకి ఎన్ని చింతలో. అయినా చింతలు లేని మనిషి ఈ లోకంలో ఉంటాడా అనుకుంటూ నాయనమ్మ కేసి చూశాడు. కూర్చోబెట్టుకుని కథలు చెప్పాడా? తప్పులను సరిదిద్దాడా? మంచి చెడు నేర్పాడా? నా ఉన్నతికి బాటలు వేశాడా? లక్ష్య సాధనలో నా వెంట ఉన్నాడా? నా కోసం కష్టపడ్డాడా? నాకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడా? ఏం చేశాడని నాన్న అనమంటావు అని కసురుకునే మనవడు. మా చెప్పొచ్చావులే నీ కొడుకు గొప్పతనం అని ఒక్క చూపుతో ఎన్నో ప్రశ్నల బాణాలు విసిరే మనవడు. అలాంటి కొడుకుని కన్నావు అని ఇంటర్లో ఉండగా నానా రకాలుగా విసిగించిన మనవడిని చూస్తూ నాన్నంటే ఓ నమ్మకం, ఓ బలం, నాన్నంటే నేస్తం, నాన్నంటే ఓ ధైర్యం, ఓ బాధ్యత, ఓ భద్రత, భరోసా, త్యాగానికి మారుపేరు. నువ్వు అవేమీ అందుకోలేదు నిజమే, కానీ అంతకు మించి ఎంతో చేస్తున్నాడని చెబితే నిరసించే ఈ మనవడు. కన్న కొడుకుకే ఏమీ చేయలేని వాళ్ళు ఇంకెవరికో ఏమో చేస్తారని ఎలా నమ్మనని వాదులాడే మనవడు. అనాథను చేశారని అమ్మా నాన్నలపైనే కాదు, నానమ్మ పైన కూడా పెరిగే కోపం, కసి ప్రదర్శించే మనవడు. తలుచుకుంటే ఆ తల్లి కళ్ళు చెమ్మగిల్లడం చూస్తే అస్సలు ఊరుకోడు. నిన్ను నన్ను ఏడిపించిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ కన్నీటి విలువ? మిమ్మల్ని కాదని పోయినప్పుడే మీ కొడుకు కాదు. ఇప్పుడు మీ దుఃఖం ఎంత ఏరులై పారినా ఏం లాభం ఉండదు. కత్తిలా కోసే కన్నీటి జడిని వదిలేయాలి నానమ్మ, ఏడవకండి అంటూ తన నాయనమ్మకు ధైర్యం చెప్పే మనవడిని చూస్తూ నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండు నాయనా అని దీవించేది. తల్లిదండ్రుల్ని ఎవరి ముందు తలవాడు కానీ పడుకున్నాక వాళ్ల ఫోటోలు తీసుకోవడం ఆ నాయనమ్మకు తెలుసు. మనసులో ఏముందో మూటగట్టి అక్కడే దాచేస్తాడు. బయటికి పొక్కనివ్వకుండా పైకి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. లోపలి పొరల్లో వెల్లువయ్యే బాధ తల్లిదండ్రులపై తిరగబడి మాట్లాడేలా చేస్తున్నదేమో అనుకున్న నానమ్మ మనవడి ప్రవర్తనను సరిపుచ్చుకుంటుంది, సర్ది చెప్పుకుంటుంది. ఎంతకాలం ఉంటానో తెలియని తనకు ధైర్యం చెప్పే మనవడు ఒంటరైపోతాడేమో అని దిగులు పోగొడుతూ ఈ క్షణంలో కొత్త ఆశల చివుర్లు తొడుక్కుంటూ నాయనమ్మ చేతిలో ఫోటోని పరీక్షగా చూస్తున్న కోడలికేసి చూస్తూ ఉద్యమ జీవితం కోసం పేగుబంధాన్ని దూరం చేసుకోవడం ఏ తల్లికైనా పెద్ద పరీక్షే. అలాగని తమ దగ్గర పెంచడం దినదినగండమే. అతి కష్టంగా పొత్తిళ్లలో పసిబిడ్డను వీడిన ఆ తల్లిని, ఆమె ఆశయాన్ని గౌరవించిన నానమ్మ. తమ గురించి ఆందోళన లేదు. ఎటువంటి స్థితినైనా ఎదుర్కోవడానికి సర్వదా సిద్ధంగా, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జరుగుతున్న ఉద్యమ బాటలో స్వలాభం,
స్వార్థం, జడలు విప్పిన లోకంలో కంటికి కనిపించని కొడుకు ఎలా ఉన్నాడో, ఎలా ఎదుగుతున్నాడో, ఇప్పుడు ఎలా ఉండి ఉంటాడో, ఎవరి పోలికల్లో ఉన్నాడో ఎప్పుడైనా ఎక్కడైనా ఎదుట పడితే తాము గుర్తించగలరా? కొడుకు గురించిన ఆలోచనలు వారిలో అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉండేవి. సహచరుడు అమరుడయ్యే వరకు కొడుకు పుట్టినరోజున ఇద్దరూ కలిసే ప్రయత్నం చేసేవారు. కబుర్లలో కొడుకు రూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకొని తృప్తి పడేవారు. కొద్దిసేపటి క్రితం కాలింగ్ బెల్ మోగడంతో వచ్చి తలుపు తీసిన అతని నిండు విగ్రహాన్ని అలా చూస్తుండిపోయింది ఆ తల్లి. తన జెండర్ మారితే ఆ వయసులో అలాగే ఉండేదేమో. తప్పిపోయిన అపురూపమైన వస్తువేదో కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుగా ఉంది ఆ తల్లికి. 1000 పున్నమిలు ఆ కళ్ళలో నిండు వెన్నెల కురిపిస్తూ సంబరంగా అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నది. చూడగానే తనలా అనిపించినా మళ్ళీ మళ్ళీ చూస్తుంటే ముక్కు కళ్ళు వాళ్ళ నాన్నవే అనిపిస్తూ. అతను అంతే అవాక్కయ్యాడు. ఆమెలో తన రూపం, ఆ కళ్ళలో తన పట్ల నిండైన వాత్సల్యం. అదో అపురూపమైన సన్నివేశం. అవసరం నాకు లేదు. నా చుట్టూ నాతో ఉన్న స్నేహితులు, నాయనమ్మ, మిగతా బంధువులు అంతే. మిమ్మల్ని అమ్మ అనడానికి నా నోరు పెగలడం లేదు, మనసు అంగీకరించడం లేదు. మిమ్మల్ని చూడగానే అమ్మ అని దగ్గర చేరడానికి ఇది సినిమా కాదు, జీవితం. వేరే ఎవరెవరి కోసమో తమ జీవితాన్ని కేటాయించారు, నా కోసం కాదుగా. ఇప్పుడు ఈ ప్రేమ ఏంటి, ఈ కబుర్లేమిటి, దగ్గరితనం కోసం వెంపర్లాటేంటి? మాట అనరే అని వాదించేవాడిని, విసుక్కునేవాడిని. ఎన్కౌంటర్ పేరిట నీ కొడుకు హతమై ఏడాది కావస్తున్నది. ఎప్పటికైనా బయటికొచ్చి నీ మనవడికి అండ అవుతారని ఎంతో ఆశపడ్డావు, ఎదురు చూశావు. అలసిన నీ హృదయం కొడుకు మరణంతో ఎంత కుంగిపోయిందో తెలుసు నానమ్మా. అదంతా అర్థం చేసుకోగలుగుతున్నా నానమ్మా. నువ్వు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆలోచనలు మారతాయి. ఎక్కడో దగ్గర పెద్ద కొడుకు క్షేమంగానే ఉన్నాడు, ఏదో ఒకరోజు కన్న తల్లిని కన్న కొడుకుని వెతుక్కుంటూ వస్తాడని మనసు సరిపెట్టుకు ఎదురు చూస్తున్న నువ్వు ఇప్పుడు నా కోసమే నీ సర్వశక్తులు కూడగట్టుకుంటున్నావు కదా నానమ్మ. నువ్వే నా ప్రపంచం, నీ తర్వాతనే ఈ లోకంలో ఎవరైనా. అతని దృష్టి నానమ్మ నుండి ఆల్బంలోని ఓ ఫోటోని సుదీర్ఘంగా చూస్తున్న ఆవిడ మీదకు మళ్ళింది. దగ్గర పాలు తాగుతున్నావు, నిన్ను పొత్తిళ్లలో పెట్టుకుని క్షేమ పరుగులు, నీ వయసు పిల్లల్ని చూసినప్పుడల్లా నువ్వు ఇప్పుడు ఎంత ఉండి ఉంటావు అని ఊహించుకోవడానికి ప్రయత్నం. నీ రూపం ఎలా రూపాంతరం చెంది ఉంటుంది, ఊహకు అందేది కాదు. మేమున్న వ్యవస్థలో పిల్లలకి అవకాశం లేదు, చోటు లేదు. ఒకవేళ ఏ జంటైనా పిల్లల్ని కంటే మాలాగే దూరం చేసుకోక తప్పదు. అక్కడ నియమం అది. మా ఉద్యమ నియమాలకు పిల్లలు ప్రతిబంధకం కాకూడదు. రాజ్యం దృష్టిలో మేం ప్రగతి నిరోధకులం, విధ్వంసకారులం. మా చుట్టూ తీవ్ర నిర్బంధం, నిషేధాజ్ఞలు. కనిపిస్తే కాల్పుల వర్షం కురుస్తుంది. నీకు తెలుసో లేదో, మీ నాన్న నిజానికి మేం దుర్మార్గులం కాదు, సమతారాజ్యం కోరే సైనికులం. తీవ్రమైన ఆంక్షల్లో మా బతుకు, అది మాకు అలవాటే. మా జీవితం మేము ఎంచుకున్నదే. మా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో పని లేకుండా వడ్డించిన విస్తరి జీవితాన్ని వదిలి మా బాటలో మేం పోతున్నాం. అదే సమయంలో నీ రాక మాకు ప్రతిబంధకం కాకూడదు. అట్లాగే మా జీవితం నీ భవిష్యత్కి అడ్డు రాకూడదు. నీ జీవితం నువ్వు ఎంపిక చేసుకున్న విధంగా ఉండాలనుకున్నాం తప్ప నీ మీద ప్రేమ లేక కాదురా నాన్న. కన్న మమకారాన్ని చంపుకోలేక
నిన్ను చూడాలని వచ్చాను తప్ప నీకు బరువు బాధ్యత కావాలని కాదు. ఫోటోలోంచి ఆమె చూపు కొడుకు వైపు మరలింది. చాచిన ఆమె చేయి అతని వైపు ఆశగా చూస్తున్నది. పొత్తిళ్లలో దూరమైన కొడుకు అనుభూతుల్ని, ఆనందాల్ని వినాలని, తెలుసుకోవాలని ఆరాటపడుతున్న ఆ తల్లి ప్రేమకు కొలమానం లేకపోవచ్చు. అమ్మతో అనుబంధం లేని అతనికి తనకి రూపాన్నిచ్చి జీవం పోసిన శిల్పిగా కనిపించింది. భావ వైరుధ్యాల తల్లి బిడ్డల్ని ఆసక్తిగా చూస్తున్న నాన్నమ్మ అతనిలో నలుగుతున్న భావ పరంపర ఏదైనా గాయని చేయి కదిపాడతను. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ.